శర్వాస్వామి స్వామి శరణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్లో? అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆలోచిస్తా. కృతి శెట్టి. ఆలోచిస్తా. థ్యాంక్ యూ. కృతి శెట్టి గారు యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు. బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వివేక్ గారు. అయ్యి సార్, వివేక్ గారు క్వశ్చన్ సార్. ఈ సినిమా కథ మొత్తం యూకే లండన్లో జరిగినట్టుంది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? అంటే తర్వాత కూడా రిలీజ్ ఫాస్ట్గా చేస్తున్నారు ప్రమోషన్స్, అంతకుముందు గ్యాప్ ఇచ్చి. సీజన్ అయిపోయింది కదండి, IPL సీజన్ అదే అయిపోయింది. సినిమాలు ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు రిలీజ్ అని 100% యూకేలో షూట్ చేసిందనండి కథ మోస్ట్లీ. శర్వ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో గుడ్ టు సీ యూ. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ 3 things అని చెప్తా. ఒకటి ట్రైలర్కి ఫర్ యువర్ గెటింగ్ మ్యారేజ్ అండ్ పాప పుట్టినందుకు. ఫర్ ఆల్ ఆఫ్ ది 3 కంగ్రాచులేషన్స్. అండ్ ఇది చూస్తుంటే ఒక్కసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే అందులో పిల్లలు కూడా అలాగే ఇంచుమించు ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం అలా నాటీగా ఉంటారు. సో హౌ ఈస్ డీలింగ్ విత్ ద కిడ్స్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు దాకా మీరు చేయలేదు, బట్ దిస్ ఈస్ లైక్ అటెంప్ట్ అనే అనాలి మీకు. సో కష్టం అనిపించింది. బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ, అంటే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హైఫై ఇవి మాత్రమే ట్రైన్ చేశారా? హైఫై లేదు, నేను ఏది చెప్తే అది చేస్తాడు. వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా ఎండు. ఓకే. సో మన ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మ్యానిపులేట్ చేశారు. నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే. సో కృతి గారు, హౌ ఈస్ వర్కింగ్ విత్ సర్వా గారు? అండ్ మెయిన్లీ ఇందాక మీరు అంటూ ఉన్నారు మీరే ఒక చిన్నపిల్లలా ఉంటారు, యు ఆర్ యాక్టింగ్ విత్ అనదర్. అలా నేనే చిన్నపిల్లలా ఉంటానని అనలేదు. నాకెవరో అలాంటి క్వశ్చన్ అడిగారు, మీరే ఇంత యంగ్ ఉన్నారు, ఎలా ఒక కిడ్తో యాక్ట్ చేశారని. లైక్ హౌ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. సో శ్రీరామ్ ఆదిత్య గారు, 1 second. సార్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాస్ అన్ని ఒక యాక్షన్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ టైం యూ ఆర్ స్టార్టింగ్ ఒక ఫ్యామిలీ అండ్ ఆడియన్స్ని లైక్ మీ సినిమాతోటి టచ్ అయిపోతున్నారు కదా. సో ఇందులో ఏమన్నా డిఫరెన్సెస్ ఏమైనా ఫేస్ చేశారా? లేదంటే లేదండి, అంటే ఫ్రమ్ లాంగ్ టైం వాంటెడ్ టు, నేను ఇలాంటి ఒక సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఇప్పటి వరకు ఒక్క స్టైల్ ఆఫ్ సినిమా చేసాం, ఇప్పటి నుంచి ఇంకొక స్టైల్ ఆఫ్ సినిమా ఉంటుంది. మీ బాబుని ఇందులో మౌల్డ్ చేయడానికి ఏమన్నా డిఫికల్టీస్ ఏమన్నా అనిపించినాయా? డే 1 ఫస్ట్ డే షూట్ చేస్తున్నాం అండి. ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ షూట్ చేయగానే కంగారు పడిపోయాము. బాగా ఏడ్ చేశాడు, అయిపోయింది. చదువు అట్లా వచ్చి టాయ్ తీసుకొచ్చి పక్క వచ్చి 2 minutes ఆడిచ్చి ఆ షార్ట్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాం. లండన్కి వెళ్ళి నాకు ఎలా అవుద్దా అని రోజు అనుకున్నాం, కానీ బట్ హీ సర్ప్రైజ్డ్ మీ యాజ్ అ డైరెక్టర్. శ్రీరామ్ గారు, యాడింగ్ టు దట్, హేషమ్ గారు రాలేదు ఈరోజు, బట్ మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు చూస్తున్న మనమే ట్రైలర్ కావచ్చు అన్నిట్లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నారు. సో హేషమ్ గారి మ్యూజిక్ మనమేకి ఎంత మేరకు ఉపయోగపడింది? మనమే ఫస్ట్ అబ్సల్యూట్లీ, అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఒక మ్యూజికల్ ఎక్స్ట్రావెన్సా. అంటే మీకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ తో ఫుల్ ఆన్ డ్రైవ్ అయ్యే ఫిల్మ్. ఇక్కడ చెప్పలేదు, సినిమాలో 16 పాటలు ఉంటాయి. సో అది మీకు తెలీదు, బట్ సర్ప్రైజ్ అందరికి. అండ్ హేషమ్ ఇస్ ది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే చెప్దాం అనుకున్నామో, తను అంత పేషెంట్గా, అంటే నేను ఒక నా హోల్ కెరియర్లో అన్ని రోజులు RRలో కూర్చుంది లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను అంత పేషెంట్గా. అండ్ ఇప్పుడు వరకు మనం చూసాం హేషమ్ వర్క్. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పాను, ఇది హేషమ్స్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఫర్ షూర్.